హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇదైతే ఉప్పు మళ్ళు. సో సముద్రం దగ్గరలో ఉప్పు మళ్ళు వేసి మన క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా, సో అదనమాట. ఇక్కడ నుంచి తయారు చేస్తారు మళ్ళు లాగా కట్టేసి. సో ఇదైతే ఎంట్రన్స్ అండి, మంగినపూడి బీచ్. ఇదివరకు అలా ఉండేది, సో ఇప్పుడైతే ఒకటి పడిపోయింది అక్కడ. అండ్ ఇక్కడ ఇదైతే ఏదో చెట్టు తెలియదు కానీ దీన్ని కట్ చేసి కింద వేస్తే గాలికి అదేదే పాక్కుంటూ వెళ్ళిపోతుంది. చాలా డిఫరెంట్గా అనిపించింది. బీచ్ దగ్గరలో ఉంది ఇది. సో చూడండి ఇలా వెళ్తా ఉంది. జస్ట్ ఊరిని అలా కట్ చేసి వేయగానే అలా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఇంకా బీచ్ గురించి ఓవర్ చేద్దాం. ఇదైతే మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నం మండలం మంగినపూడి అనే గ్రామంలో ఉన్న సముద్రం అండి. హిందూ మహాసముద్రానికి తీరంలో ఉంది. సో ఇదైతే మనం మచిలీపట్నం అంటే బందర్ అంటాం కదా, సో బందర్కి ఒక 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే బస్సులు అలా ఏమి ఉండవు, సో ఆటోలో వెళ్ళొచ్చు. ఇంకా రైల్వే ఫెసిలిటీ ఎలా ఉందంటే చిలకలపూడి దగ్గర రైల్వే దిగేసేసి అక్కడ నుంచి ఆటోకి వెళ్ళొచ్చు, లేదా మనం బైక్స్ అయితే వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ మంగినపూడి అనేది ఒక చిన్న గ్రామం అండి. సో ఇక్కడ అందరూ చేపలు పట్టుకుంటారు అనమాట. సో మేము సముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి. ఇంకా ఇక్కడ చూడండి బీచ్లో మనం మామూలుగా సముద్రంకి వెళ్తే ఇసుక అనేది తెల్ల తెల్లగా ఉంటుంది కదా, సో ఇక్కడ డిఫరెంట్గా ఏంటంటే మట్టి అనేది నల్లగా ఉంటుంది. అడుగున మట్టి, వాటర్ కూడా అంత క్లియర్గా ఉండవు. సో కొంచెం ఇలా బ్రౌనిష్ కలర్లో కొంచెం మురికిగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. సో కానీ ఇక్కడికి రావడానికి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వస్తారు జనాలు. ఇది సముద్రం అనేది లోతు అనేది చాలా తక్కువగా ఉంటుందంట. సో అందు గురించి చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి బీచ్కి వస్తారు సముద్ర స్నానం చేయడానికి. ఇంకా ఈ చుట్టుపక్కల అంటే సముద్రం నీళ్ళు ఉప్పగా ఉంటాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఇంకేం పంటలు పండిస్తారంటే ఈ గ్రామం సైడ్ అయితే వేరుశెనగ అయితే మోస్ట్గా ఎక్కువగా పండిస్తారు. సో ఇంకా ఉప్పు మళ్ళు వేస్తారు కదా, సో ఉప్పు అనేది మన లక్ష్మీదేవికి ప్రతీకారం కదా. సో ఎందుకు ఇష్టం అంటే మహాసముద్రం, సముద్రుడు అనే అతని కుమార్తె కదా మన లక్ష్మీ మా తల్లి. సో లక్ష్మీ తల్లికి సముద్రం నుంచి ఉప్పు వస్తుంది కాబట్టి ఆమెకు అది ప్రతీకారం అని చెప్తారు. ఇలా మళ్ళుగా కట్టిన ఉప్పునే మనం క్రిస్టల్ సాల్ట్ అంటాము. దానిని ఫిల్టర్ చేసి ఇంకా మనకి ప్యాకేజింగ్లో డిఫరెంట్ కంపెనీస్ అయితే సేల్ చేస్తున్నాయని మనకు తెలిసిందే కదా అందరికీ. ఇంకా ఎవ్రీడే అయితే వస్తూ ఉంటారు ఇక్కడ సో జనాలు అనేవాళ్ళు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వన్స్ సముద్ర స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయని పెద్దల నమ్మకము. సో అలానే చాలామంది వెళ్తూ ఉంటారనమాట. ఇంకా మన కార్తీక పౌర్ణమి ఆ టైంలో అయితే అసలు ఆ నెలంతా అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఎలా అంటే అలాగ అసలు మేము కూడా ఇంకా ఈ ఇయర్ అయితే ఇదే వెళ్ళడము, అంటే కార్తీక మాసంలో వెళ్ళాలి అనుకున్నాం కానీ కుదరలేదు. సో ఇప్పుడైతే వెళ్ళామన్నమాట. సో బీచ్ స్నానం చేసి వచ్చేసినాక ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి చూడండి, చాలా స్టాల్స్ ఉంటాయి. నాన్ వెజ్ వెజ్ అన్నీ అమ్ముతారు. ఇంకా హార్స్ రైడింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా వెహికల్స్ రైడింగ్ కూడా ఉంది చూడండి ఇవి. సో ఇంకా ముందుకు వస్తే ఇక్కడ పచ్చబొట్లు కూడా వేస్తారంట. సో పక్కనైతే చిలక జ్యోతిష్యం కూడా చెప్తారు. సో 50 రూపాయలు తీసుకుంటారు. మేము కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాము. సో ఇంకా ఏ పేర్లు కూడా చెక్కబడును, ఇవన్నీ చాలా ఉన్నాయండి. సో టూరిస్ట్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇంకా పక్కన రిసార్ట్లు ఇంకా అవన్నీ ఉన్నాయి. దూరం నుంచి వచ్చే వాళ్ళకు స్టే చేయడానికి కూడా చాలా అవైలబిలిటీ ఫెసిలిటీస్ అయితే బాగానే పెట్టారు. ఇంతకుముందు అయితే ఇవన్నీ ఇంకా మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 23-30 కిలోమీటర్స్ లోపే ఉంటుంది మాకైతే. మేమైతే చిన్నప్పుడు చాలాసార్లు వెళ్తూ ఉండేవాళ్ళము బీచ్ దగ్గరికి. సో ఇప్పుడైతే వీలు కుదిరినప్పుడు వెళ్తున్నాము. సో సముద్ర స్నానం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వస్తారండి. ఇదేంటంటే దత్తాశ్రమం అని. మన రామేశ్వరంలో మన శివాలయం ఎంత ఫేమస్, ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంటుందండి. పురాతన కాలం నుంచి ఉన్న శివాలయం ఇది. అక్కడ 12 బావులు ఉంటాయండి. అక్కడ మన మహాశివుని రామేశ్వరంలో 22 బావులు ఉంటాయంట తీర్థస్థలం కింద. సో అక్కడ 22 ఉన్నాయి. ఇక్కడ మన మంగినపూడి దగ్గర అయితే 12 ఉంటాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. మీరు చూస్తున్నారు చూడండి, ఇదేనండి. సో అక్కడ స్నానం చేసిన ప్రతి ఒక్కళ్ళు సముద్రంలో చేసి ఇక్కడికి వచ్చి ఈ 12 బావుల్లో ఒక్కొక్క బకెట్తో ఒక్కొక్క మొత్తం 12 నూతుల్లో స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల మన శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ పోతాయని చెప్పేసి మన గురువులు అయితే చెప్తారండి, దత్త గురువులు. సో అందుకే ఈ ప్లేస్ని దత్త రామేశ్వరం అని కూడా అంటారు. సో చాలా మందికి తెలియదు. సముద్ర స్నానం చేసి అటు నుంచి అటు వెళ్ళిపోతారు. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ చేస్తారు. ఇక్కడ ఇంకా 12 లోపు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తారంట. ఇంకా ఎవరైనా విరాళాలు అలాంటి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇస్తే వాళ్ళు లేని టైంలో వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ అన్నదానం అయితే ప్రతిరోజు జరుగుతుందంటండి ఇక్కడ. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా
పక్కనే ఒక పార్క్ కూడా ఉంటుంది, పిల్లలకి ఎంజాయ్ చేయడానికి ఆడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో నార్మల్ డేస్లో అంతేమీ రిస్క్ అనిపించదు. సో ఎప్పుడైతే కార్తీక పౌర్ణమి వస్తుందో ఇక్కడ బావుల దగ్గర అస్సలు ఖాళీ ఉండదు. కార్తీక మాసంలో ఈ శివాలయం దగ్గర రామేశ్వరానికి ఈక్వల్గా ఉన్నటువంటి ఈ తీర్థస్థలంలో పుణ్యక్షేత్రంలో స్నానం చేయడానికి బావుల్లో 12 బావుల్లో స్నానం చేయడానికి చాలా అంటే చాలా జనాలు ఎగబడతారండి ఇక్కడ. ఇంకా నిన్న మేము వెళ్ళినప్పుడు అయితే సో ఇక్కడ బీచ్ దగ్గరికి తెలంగాణ నుంచి కూడా వచ్చారంట. సో వాళ్ళకు కూడా అన్నదానం అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా బీచ్ దగ్గరికి ఎంట్రన్స్కి వెళ్ళడానికి అయితే స్నానం చేయడానికి అయితే ఎలాంటి టికెట్లు లేవు. బట్ కానీ ఇక్కడ తీర్థస్థలం అని చెప్పాం కదా, దత్తాశ్రమం అని చెప్పేసి, సో ఇందులో స్నానం చేయడానికి బావుల్లోకి అయితే టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలండి. వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్, షేర్ అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.